అయితే తుంగభద్ర డ్యాం నుంచి ప్రస్తుతం నీరంతా కూడా వృధాగా పోతోంది. తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు. 65 టీఎంసీలను ఖాళీ చేస్తేనే గేట్ రిపేర్ చేయడం సాధ్యమంటున్నారు అధికారులు. డ్యాంలో నీటి మట్టాన్ని 20 అడుగులకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నీటి మట్టం తగ్గితే ఆ తర్వాత 19వ క్రస్ట్ గేట్ రిపేర్ పనులు స్టార్ట్ అవుతాయి. తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాం నిండిపోయి కనిపిస్తోంది. పూర్తి సామర్థ్యంతో డేంజర్ లెవెల్కి చేరిపోయింది. ప్రస్తుతం 32 గేట్ల నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అయితే 65 టీఎంసీలు ఖాళీ చేస్తేనే ఈ 19వ గేట్ రిపేర్ సాధ్యమని చెప్తున్నారు ಅಧಿಕಾರಿಗಳು. ಕಳೆದ ಜುಲೈ ತಿಂಗಳಲ್ಲಿ ಮಲೆನಾಡಿನಲ್ಲಿ ಸುರಿದಂತ ಭಾರಿ ಮಳೆಯಿಂದಾಗಿ ತುಂಗಭದ್ರಾ ಜಲಾಶಯ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಭರ್ತಿಯಾಗಿತ್ತು. ಒಟ್ಟು 105.78 ಟಿಎಂಸಿ ನೀರು ಸಂಗ್ರಹ ಸಾಮರ್ಥ್ಯದ ಡ್ಯಾಂನಲ್ಲಿ 105 ಟಿಎಂಸಿ ನೀರನ್ನು ಸಂಗ್ರಹಿಸಲಾಗಿತ್ತು. ಆದರೆ ಕಳೆದ ರಾತ್ರಿ 11 ಗಂಟೆಗೆ ಡ್ಯಾಮಿನ 19ನೇ ಕ್ರಸ್ಟ್ ಗೇಟ್ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಟ್ಟಾಗಿ ಹೋಗಿರುವಂಥದ್ದು. ಇದೀಗ ನಾವು ಡ್ಯಾಮಿನ ಮುಂಭಾಗದಲ್ಲಿದ್ದೇವೆ. ನಾವು ದೃಶ್ಯಗಳಲ್ಲಿ ಕೂಡ ನೋಡಬಹುದಾಗಿದೆ. ತುಂಗಭದ್ರಾ ಜಲಾಶಯಕ್ಕೆ ಒಟ್ಟು 32 ಕ್ರಸ್ಟ್ ಗೇಟ್ಗಳು ಇರುವಂಥದ್ದು. ಆದರೆ ಜಲಾಶಯದ 19ನೇ ಕ್ರಸ್ಟ್ ಗೇಟ್ ಕಳೆದ ರಾತ್ರಿ 11 ಗಂಟೆಗೆ ಸುಮಾರಿಗೆ ಚೈನ್ ಡೀಲಿಂಕ್ ಆಗಿ ಕಟ್ಟಾಗಿ ಹೋಗಿರುವಂಥದ್ದು. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಡ್ಯಾಮ್ಗಿಂದ ಇದೀಗ ಅಪಾರ ಪ್ರಮಾಣದ ನೀರನ್ನ ಹರಿಬಿಡಲಾಗ್ತಿದೆ. ಕಳೆದ ರಾತ್ರಿ 35,000 ಕ್ಯೂಸೆಕ್ ನೀರನ್ನ ಕೇವಲ ಒಂದೇ ಅಂದ್ರೆ 19ನೇ ಗೇಟ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಉಳಿದ ಡ್ಯಾಮ್ಗಳನ್ನ ಅಂದ್ರೆ ಉಳಿದ ಗೇಟ್ಗಳನ್ನ ಓಪನ್ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಇದೀಗ ಡ್ಯಾಮ್ನಿಂದ ನದಿಗೆ ಸರಿಸುಮಾರು 1 ಲಕ್ಷ ಕ್ಯೂಸೆಕ್ ನೀರನ್ನ ಹರಿಬಿಡಲಾಗ್ತದೆ. ಇನ್ನು ಈ ಡ್ಯಾಮ್ನ ಈ ಗೇಟ್ ಅನ್ನು ರಿಪೇರಿ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಸರಿಸುಮಾರು ಡ್ಯಾಮ್ನಿಂದ 60 ರಿಂದ 65 ಟಿಎಂಸಿ ನೀರನ್ನ ಖಾಲಿ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ. ಆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಇದೀಗ ಅಧಿಕಾರಿಗಳು ಇದೀಗ ನೀರನ್ನ ಡ್ಯಾಮ್ನಿಂದ ಖಾಲಿ ಮಾಡುವ ಕೆಲಸವನ್ನ ಆರಂಭ ಮಾಡಿರುವಂಥದ್ದು. ಎಲ್ಲಾ ಗೇಟ್ಗಳನ್ನ ಓಪನ್ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಇದೀಗ 1 ಲಕ್ಷ ಕ್ಯೂಸೆಕ್ ನೀರನ್ನ ಹರಿಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನೂ ಕೂಡ ಮುಂದಿನ ಹಂತದಲ್ಲಿ ಅದು 2 ಲಕ್ಷದವರೆಗೂ ಕೂಡ 2 ಲಕ್ಷ ಕ್ಯೂಸೆಕ್ ವರೆಗೂ ಕೂಡ ನೀರನ್ನ ಬಿಡ್ತೀವಿ ಅನ್ನೋ ಮಾತನ್ನ ಅಧಿಕಾರಿಗಳು ಹೇಳ್ತಾ ಇರುವಂಥದ್ದು. ಇನ್ನು ಈ ಗೇಟ್ ಅನ್ನ ರಿಪೇರಿ ಮಾಡುವಂತ ಒಂದು ಕೆಲಸ ಕೂಡ ಇದೀಗ ಆರಂಭವಾಗಿರುವಂಥದ್ದು. ಈ ಬಗ್ಗೆ ಚೆನ್ನೈ, ಹೈದರಾಬಾದ್ ಮತ್ತು ಬೆಂಗಳೂರಿನಿಂದ ತಜ್ಞರ ತಂಡ ಇದೀಗ ಏನು ಟಿಬಿ ಡ್ಯಾಮ್ಗೆ ಇನ್ನೇನು ಕೆಲವೇ ಗಂಟೆಗಳಲ್ಲಿ ಆಗಮಿಸಲಿದೆ. ಅವರು ಬಂದು ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ ನಂತರ ಯಾವ ರೀತಿ ಅದನ್ನ ರಿಪೇರಿ ಮಾಡಬಹುದು ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನ ಕಲೆ ಹಾಕಿ ರಿಪೇರಿ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಆರಂಭ ಮಾಡ್ತೀವಿ ಅನ್ನೋ ಮಾಹಿತಿಯನ್ನ ಅಧಿಕಾರಿಗಳು ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంతో ఏపీ బోర్డర్ లో అలర్ట్ ప్రకటించారు. దిగువ ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల్లో అలర్ట్ ప్రకటించారు. అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు 1070 112 1800 4250 101. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. అత్యవసర సహాయం కోసం అని చెప్పి హెల్ప్ లైన్ నెంబర్స్ ని ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలంతా కూడా అని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల్లో అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే తుంగభద్ర డ్యాం కి సంబంధించిన గేట్ కొట్టుకుపోవడంతో భారీగా నీరు కిందికి వదులుతున్న క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నాగిరెడ్డి, ఆంధ్రాలో ఇప్పుడు బోర్డర్ దగ్గర అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏంటి సిచ్యువేషన్? తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడంతో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన 19వ గేట్ కొట్టుకుపోవడంతో డ్యామ్ అధికారులు అలర్ట్ ప్రకటించారు. మొత్తం అన్ని గేట్లు ఎత్తివేసి 90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ విడుదల చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది, నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు డ్యామ్ లో ప్రవహిస్తుంది. సో ఇప్పుడు 90,000 క్యూసెక్కులు నీటిని డిశ్చార్జ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రమాదం అయితే లేకపోవచ్చు, కానీ అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికారులు అయితే ప్రకటించారు. ఇప్పుడు 33 గేట్లు ఎత్తి నీటిని 90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏదైతే గేటు కొట్టుకుపోయిందో 19వ గేటు, ఆ గేటు ఒక్కటి నుంచే 40,000 క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ అవుతుంది. సో ఒక్క గేటు నుంచే నీరు పోతే మిగతా గేట్లకు ఏమన్నా ఒత్తిడి పెరిగి డ్యామ్ కు ఇబ్బంది కలగవచ్చు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అన్ని గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం డ్యామ్ లో 100 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. సో 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సి రావచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చిల్లు లెవెల్ గేట్ ఉంది. 19వ గేటు నుంచి చిల్లు లెవెల్ గేటు కింద 40 టీఎంసీల నీరు ఉంటుంది. సో అక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ 40 టీఎంసీల పైన
ఎంత నీరు ఉంటే అంత నీటిని దిగువకు విడుదల చేయాల్సి రావచ్చు. Okay. దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఇదంతా ఎక్కడైతే తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు వెళ్తుందో కర్ణాటక ఆంధ్ర మీదుగా ఇది శ్రీశైలం కు వెళ్తుంది. ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అయితే పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు కానీ అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే నెల రోజుల నుంచి తుంగభద్ర నది ప్రవహిస్తూనే ఉంది. సో ఇప్పుడు వచ్చే 90,000 క్యూసెక్ల నుంచి పెద్ద నష్టం జరగకపోవచ్చు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే అలర్ట్ ప్రకటించారు. మరి ఆ అలర్ట్ ప్రకారం అందరూ సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ నాగిరెడ్డి.